హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 9 మిరియాలతో ఎలాంటి బాధలైనా సులభంగా పోగొట్టుకోండి. మరి 9 మిరియాలతో ఎలాంటి బాధలైనా ఏ విధంగా పోగొట్టుకోవాలి, మరి ఆ 9 మిరియాలతో చేయాల్సిన పరిహారం ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు. మన జీవితంలో ఎన్నో రకాల సమస్యల్ని మనం ఎదురవుతూ ఉంటాం. అలాగే మనం కొన్ని సంతోషాలను కూడా చూస్తూ ఉంటాం. మనం అలా సంతోషంగా ఉన్నప్పుడే కొంతమంది మనపై కొన్ని నరదృష్టి, నరఘోష, శత్రుబాధలు ఇలాంటివి పడుతూ ఉంటాయి. ఆ చెడు దృష్టి పడటం వల్ల మన జీవితం నాశనం అయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుందండి. మనకి చాలా సమస్యలు చుట్టుముట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఏ నరదృష్టి, నరఘోష, శత్రుబాధలు, చెడు దృష్టి ఇలాంటివి మన మీద పడకుండా ఉండాలి అంటే కనుక 9 మిరియాలతో ఈ విధంగా కనుక మీరు పరిహారం చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి సమస్యలు అనేవి రావు. మీకు ఆ లక్ష్మీదేవి కృపాకటాక్షలు కలుగుతాయి. అలాగే మీకు ఆ లక్ష్మీదేవి కనకవర్షం అనేది కురిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఆ 9 మిరియాలతో పరిహారం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. మీరు ఈ పరిహారం ఏ రోజైనా చేసుకోవచ్చు. సోమవారం నుంచి ఆదివారం వరకు మీరు ఏ రోజైనా, వారంలో ఏ రోజైనా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని చేసుకోవడం కోసం ఉదయాన్నే నిద్ర లేచి స్నానం ఆచరించిన తర్వాత మీరు ఏ విధంగా అయితే డైలీ ఇంట్లో పూజ చేసుకుంటారో మీ పూజా కార్యక్రమాలు అన్నీ పూర్తయిన తర్వాత ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారాన్ని ఉదయం మాత్రమే చేయాల్సి ఉంటుందండి. 10 లోపల ఈ పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది. 10 లోపల ఈ పరిహారాన్ని చేసినట్లయితే మీకు సకల లాభాలు అనేవి కలుగుతాయి. ఈ పరిహారం చేసేందుకు ఒక పసుపు గుడ్డ తీసుకోండి. ఒక కొత్త పసుపు రంగు క్లాత్ తీసుకొని దాంట్లో మనకి ఇంట్లో దొరికే 9 మిరియాలు వాటిలో వేసుకోండి. చూడండి, ఇవి విరిగిపోయి మాత్రం ఉండకూడదు. మంచి మిరియాలను తీసుకొని 9 మిరియాలను ఆ గుడ్డలో వేసి ఆ గుడ్డని ఒక మూటలాగా కట్టి దేవుడి పటం ముందు ఉంచి మీరు నమస్కారం చేసుకుని మీరు ఏ కోరికనైతే కోరుకుంటున్నారో ఆ కోరికను నిండు మనసుతో సంకల్పం చేసుకున్న తర్వాత ఆ మూటని మీరు డబ్బులు, నగలు ఎక్కడైతే దాచిపెడతారో ఆ ప్రదేశంలో ఈ మూటని ఉంచండి. చాలు, అంతే. మీకు సకల బాధలు తొలగిపోయి ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుందండి. మరి తెలుసుకున్నారు కదా 9 మిరియాలతో చేయాల్సిన పరిహారం ఏంటి, ఆ 9 మిరియాలతో చేయాల్సిన పరిహారం వల్ల మీకు ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే పూర్తి అంశాలు తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని బటన్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.